సో పొద్దున్నే చెప్పాను కదా 7కి దర్శనం ఉంది, బ్రేక్ దర్శనం. అందుకనే 5 కల్లా రెడీగా ఉన్నాము. ఆధార్ కార్డు మీద అందరికి 2 లడ్డూలు ఇస్తే అందాక అవి తీసుకున్నాము. దర్శనం అయితే ఎంత బాగా అయిందంటే సెకండ్ గడప దగ్గర నుంచి స్వామిని చూస్తే అసలు తన్మయం. లాస్ట్ టైం గుర్తున్నదా మీకు? ఇక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర దీపం వెలిగించి చూపించాను కదా, మళ్ళీ ఇక్కడికే వచ్చా. వినాయకుడిని పలకరించడానికి కాణిపాకం వచ్చాం. ఎంత బాగా అయిందంటే స్వామివారి ముందు అలాగా గడపలో వెళ్ళి అక్కడ నించొని ఎంతసేపు మంచిగా దర్శనం చేసుకొని కల్లారా స్వామిని చూసి వచ్చాము. జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఇప్పుడు 3rd డే ఆఫ్ తిరుపతి. సో ఈరోజు లాస్ట్ డే. సో రూమ్ నుంచి ఇప్పుడే బయలుదేరాము. శ్రీవారి సన్నిధి ఎంత బాగుందో. బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీగా ఇప్పించింది సుజి. మా పప్ప మర్యాద రామన్న సినిమాలోని సలోని వెళ్తూ ఉంటే వాళ్ళ డాడీ ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి పంపిస్తూ బాక్స్ పంపిస్తుంటారు కదా, అలాగా పెద్దయ్య పంపాడు. ఇన్ని ఐటమ్స్ నేనేం చేసుకుంటాను? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. సుచి ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ఫోన్లు కొట్టేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అక్కడ లంచ్ అని ఎక్కడ పడితే అక్కడ అంకుల్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. కష్టపడకుండా చూసుకుంటున్నారు. మాకు ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. కపిల తీర్థం వచ్చాము ఇప్పుడు. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమ శివాయ రెండు ఉంటాయి. కపిల తీర్థం అగ జలధార చూసారు, ఇక్కడి నుంచి కనిపిస్తుంది. మళ్ళీ చెప్పండి సార్. రాత్రి కూడా రమ్మన్నా ఎలా కనబడుతుంది, ఇవన్నీ ఎంత మిస్ అయిపోయాలని చెప్పి అందుకే దేవుడు 8ంటికి మూసాడు. స్నానం చేసేవాళ్ళం. అబ్బా ఎంత బాగుంది. బాగుంటుంది నుంచి కూడా వస్తుంది. 2 3 పైన శివలింగం మనకి పైన ఉంది కాదు, ఒక ఫౌంటైన్ ఉంటుంది చూడు మధ్య, ఇలా 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 వస్తుంది, నీళ్ళు పడుతుంటాయి. అలా ఉంది. అదో స్టెప్ ఇదో స్టెప్ ఇదో స్టెప్. స్నానం చేసేద్దాం. హర హర శంభో శంకర మహాదేవుడా. పైన శివలింగం చూసారా? ఇప్పుడు స్వామి చెప్పారు కదా, స్టోరీ చెప్పారు. మాత కొండ మీద నుంచి గుహలో కొండ మీద నుంచి నడుచుకొని వచ్చి స్వామితో పాటు వచ్చి ఇక్కడ గుహలోంచి బయటకు వచ్చి ఇక్కడ శివుడికి పూజ చేసుకుని వెళ్ళేవారు. ఆ గుహలో ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభూ పంతులుగా చెప్పారు. అందుకే ఈ స్థల పురాణం చాలా మంచిది. ఎక్కడైనా దొరికితే ఎప్పుడైనా చదవండి అమ్మా అని చెప్పారు. కపిల తీర్థం దర్శనం బాగుంది కదా? అయిపోయింది. నీ దయ వల్ల వాళ్ళ కపిల తీర్థం నా దగ్గర కపిల తీర్థం చూసాను. ఇప్పుడు దాకా 2 వచ్చాను, ఒక్కసారి కూడా కపిల తీర్థం చూడలేదు నేను. గుళ్ళు ఉన్నాయని తెలియదు కూడా అసలు. చాలా బాగుంటది. ఇది మాత్రం ఎవరు మిస్ చేసుకోకూడదు. అసలు చాలా చాలా బాగుంటది. ఇలా ప్లెజెంట్ గా పొద్దున గానీ సాయంత్రం గానీ రండి, ఎండకు రాకూడదు. అప్లైగుంట చాలా బాగుంటది. అది అప్లైగుంట ఏంటో తెలుసా? స్వామివారు దాని చరిత్ర ఏంటంటే పద్మావతి దేని పెళ్లి చేసుకుని వెళ్తూ ఉండగాని మధ్యలో ఒకరు ఎవరో ఆగమనేసి స్వామిని రిక్వెస్ట్ చేస్తే ఆయన కోసం వచ్చి ఆగారంట. అది ఆ ప్లేస్ అప్పలైగుంట. తల్లి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంతే. గోవిందరాజ స్వామి అంతే.
అని అన్ని చూడాలి. తిరుపతిలో ఎన్ని ప్లేసెస్ ఉంటాయో. ఆయన అరుణకని తెలియడం వల్ల ఓం ఈశ్వర పరమేశ్వర హర హర మహాదేవ శంభో శంకర. అందరూ బొట్లు పెట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నావు. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. కాళహస్తిలో దర్శనం అరగంటలో అయిపోతే మా వాళ్ళు షాపింగ్ వచ్చారు ఇప్పుడు పెన్ కలంకారీ డ్రెస్సెస్ కోసం. ఇది మాత్రం 2 గంటల నుంచి తెవల్చట్లేదు. పెన్ కలంకారీ సారీస్ డ్రెస్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఒక్కటే ఉన్నాయి అమ్మాయికి ఏం లేవా? 4 ఉన్నాయి. మీకు మంచి దుపట్టాస్ చూపిస్తాను. కాళహస్తి వస్తే ఇవి మాత్రం మిస్ అవ్వద్దు, చాలా బాగున్నాయి ఇవి. కానీ బేసిక్గా నాకు దేవుళ్ళని ఇలాగా క్లాత్స్ మీద వాటి మీద వేసుకొని అది మనం వేసుకోవడం నాకు అసలు నచ్చదు. బట్ చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. నేనైతే తీసుకోవట్లేదు కానీ చూడ్డానికి బాగున్నాయని చూపిస్తున్నాను కదా. నేను అత్తయ్యకు చైర్ తీసుకున్నాను, ఆ తర్వాత చూపిస్తాను. చిట్టి చిట్టి ఫ్రాక్స్ ఎంత బాగున్నాయో. పిచ్వాయి డిజైన్స్. అత్తయ్యకి తీసుకున్న శారీ ఇది చాలా బాగుంది. శారీ చూసారా? టాప్ చాలా బాగుంది. డ్రెస్ తీసుకుంది. ఇది టాప్ ఎంత? 750 మీద మళ్ళీ 10% డిస్కౌంట్ ఇస్తారు. వెరీ నైస్, చాలా బాగుంది. అది నీకు కలర్ బాగుంది కదా జీవకి, అని ఎప్పుడు బాగానే ఉంటుంది ఆ కలర్ కదా. చిట్టి ఫ్రాక్స్ భలే ఉన్నాయి. అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఇవి, కలంకారీవి రెడీమేడ్ బ్లౌజెస్ చాలా బాగున్నాయి ఇవన్నీ. గోవిందరాజస్వామి టెంపుల్కి వచ్చేసాము. నాకు ఇది ఎంత ఇష్టమో తెలుసా? పద్మనాభ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో ఆ టైప్లోని స్వామి పడుకొని ఉంటారు కదా. సో నాకు చాలా ఇష్టం ఈ గోవిందరాజస్వామి టెంపుల్ కూడా. ఈ గోవిందరాజస్వామి టెంపుల్ తోని మా యాత్ర సంపూర్ణం అయ్యింది. చాలా బాగా అయింది దర్శనం కదా, చాలా బాగా జరిగింది. సో ఇక్కడితో యాత్ర అంతా సంపూర్ణంగా జరిగింది. ఇంకా ట్రైన్లోనే ఇప్పుడైతే వెళ్ళి అర్జెంటుగా పొట్టలో ఏదైనా వేసుకోవాలి. ఎంత బాగుందో టెంపుల్ అసలు, పురాతన గుడి. చాలా కళ్యాణ మండపం కానీ ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి. అందరూ ఖచ్చితంగా తిరుపతి వస్తే గోవిందరాజ స్వామి టెంపుల్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయాలి. తిరుపతి నుంచి బయలుదేరుతున్నాము. ఆనందన్ వాసవి భవన్లో చెప్పాను కదా, స్టే చేసాము. ఇక్కడ రెస్టారెంట్ అయితే అద్దిరిపోయింది. తిరుపతిలో బెస్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇక్కడికి వచ్చేయాల్సిందే. టీ కాఫీ అయితే అసలు ఇంకెక్కడ మనకు అంత ఎక్కడ మంచి టీ కాఫీ లేదు. ఇక్కడ మాత్రం అమృతంలా ఉంది. హ్యాపీగా తాగాము. పర్ఫెక్ట్ గా స్ట్రాంగ్ కాఫీ రావాలంటే ఇక్కడ నుంచి కపిలతీర్థం చాలా దగ్గర, గోవిందరాజ స్వామి టెంపుల్ చాలా దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర. సో ఇక్కడ స్టే శ్రీవారి సన్నిధి వెనకాల మేము స్టే చేసింది. అక్కడి నుంచి దాని ముందరే ఈ రెస్టారెంట్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. టైంలో అయినా సరే 4:30కి మాకు ట్రైన్ కి టైం అవుతున్నా మాకు నైట్ డిన్నర్ కి కూడా ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఇక్కడే ఉన్నారా అంకుల్? మీరు ఒకసారి అంకుల్ తో మాట్లాడిద్దాం. థ్యాంక్స్ అంకుల్, చాలా బాగా అరేంజ్ చేశారండి. 21 ఇయర్స్ ఇదే స్థలంలో 21 ఇయర్స్గా మేము రెస్టారెంట్ చేస్తున్నాము. మీలాగే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి, అంటే మా సర్వీస్కి కానీ మా టేస్ట్లకు కానీ అన్నీ కూడా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తున్నారు.
ఎవ్రీడే మార్నింగ్ 6కి వచ్చి రాత్రి 12కి వెళ్తాను. అవును. బికాస్ త్రూఅవుట్ ఉంటాము. నా వైఫ్ కూడా వస్తుంది. నమస్తే అమ్మా. ఇద్దరే చూసుకుంటూ ఉంటాం జాగ్రత్తగా పర్సనల్గా. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చూసుకుంటాం. ఎవరికి అన్సాటిస్ఫాక్షన్ మా దగ్గర వెళ్ళి నాకు తెలిసి ఎవరు వెళ్ళలేదు. స్టాఫ్ సర్వీస్లో కొంచెం ఒక్కొక్కరు కొత్త వాళ్ళు వస్తే కొంచెం సర్వీస్ లేట్ కామన్ అది. కానీ ఫుడ్ అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంది, సర్వీస్ చాలా స్పీడ్ గా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. టీ కాఫీ అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు, బెస్ట్ టీ కాఫీ. సో మీరేంటంటే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి అందరికీ చెప్పి తప్పకుండా తప్పకుండా మా సుచి రిఫరెన్స్ చెప్పకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు రైల్వే స్టేషన్ కి. ఏవి మా కవర్లు వెళ్ళిపోయా, అగో అది తీసుకెళ్ళిపోతుంది. కవర్లు పట్టేస్తుంది. పెరుగన్ను మంచిగా రోటీ, ఒక పెరుగన్నం అంటే 4 కట్టారు వీళ్ళు. స్టాఫ్ చూడండి అందరూని. కిచెన్ భలే ఉంది. వేడివేడిగా అన్ని వండుతున్నారు. ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అసలు. ఏ టైంకి వచ్చిన కిచెన్ ఏ టైంకి వచ్చిన కిచెన్ ఇలాగే చాలా నీట్ గా. నేను ర్యాండమ్ గా వచ్చాను, ఎంత నీట్ గా చేస్తున్నారు అసలు. ఓ షెఫ్సా? మీ ఫ్రైడ్ రైస్ చేసిన మాస్టర్, దోశ మాస్టర్. నమస్తే అండి. అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. వెరీ నైస్. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అంకుల్. బాయ్. వచ్చేసాం, ట్రైన్ లో కూర్చుని ఘంటసాల. ఇదో ఫ్యామిలీ ఉమెన్ ఇది. ఎంతసేపు ఫోన్ లో పట్టుకొని మమ్మీ నేను ఇక్కడికి వచ్చాను, డాడీ నేను ఇక్కడికి వచ్చాను, పొన్ని నేను ఇక్కడ ఉన్నాను, ఆలియా నేను ఇక్కడ ఉన్నాను, విసు నేను ఇక్కడ ఉన్నాను. ట్యూషన్ పిల్లలు ఫోన్ ట్యూషన్ పిల్లలు చేయాలి. A+B² B² చెప్తావు ట్యూషన్ ఏంటి? నా వల్ల కాదు. ఆ సంగతి అందరికీ తెలుసు. 20 రూపాయలు కమ్మలు బాగున్నాయి. అమ్మా ఇదైతే పెయిన్ వచ్చింది నిన్నంతా హెవీ పెట్టి. ఇది కూడా 20 రూపాయలు ఎంత బాగున్నాయో చక్కగా. మనం ఆల్రెడీ ఇగో పెరుగన్నాలు కలుపుకొచ్చాం. సుచికి కూడా పెరిగిన ఇచ్చారు దీనికి అసలు పెరుగల్ క్యాష్ యువర్ ఓన్ ఫుడ్ గో. మనం ఖర్చు పెట్టిన టిప్పులకి ఎప్పుడు వసూలు చేయాలి. తిరుపతి ప్రయాణం అయితే హ్యాపీగా హ్యాపీగా బాగా జరిగిపోయింది. హడావిడి ఉరుకులు పరుగులు అయ్యాయి కానీ వి ఎంజాయ్. మ్యాంగో అద్దరిపోయింది. తిరుపతి వచ్చి మ్యాంగో తినపోతే ఎమోషన్. ఇదిగో ఉప్పు కారం. ఇది కలెక్టర్ కాయనా? మంచి ఉప్పు కారం వేసుకొని తోతపరికాయ అంటారే. కలెక్టర్ కాయ అంటారు. భలే ఉంది తెలుసా టేస్ట్. కలెక్టర్ కాయ అంట. ఇది మేము తెలంగాణలో తోతాపరి అంటాం. ఈవిడేమో కలెక్టర్ కాయ అంటాం. మొక్క ఇవ్వండి. తిన్నారు తీసుకుంటా తింటావా? మంచి ఉప్పు కారం వేసుకొని తింటే మీరేమంటారు అన్నది? అంటే మామిడికాయ వీళ్ళేమో కలెక్టర్ అంటారు. తోతాపురి అంటారు. ఇక్కడ మేము తోతాపరి కాయలు అంటాము. ఇది కలెక్టర్ కాయ. ఇది కూడా విజయనగరం. కలెక్టర్ కాయ కాదు, ఏదో మా వైజాగ్ కదా. దీని కలెక్టర్ కాయ అని అంటారు. అంటారు మా ఊర్లో అంతే కలెక్టర్ కాయ అని అంటారు. తోతాపరి. మీరు తెలంగాణలో వచ్చారు, తోతాపరి నేర్చుకోండి. ఏమన్నా తోటపరి? తోతాపరి హిందీ. తోటపరి. తోట కాదు, తోత. తోటపరి. తోటపరి వచ్చింది చూసావా? ఇంకా అరగలేదు. ఇది ఇంకా చెల్లని ఉంది. సమోసాలు తీసుకున్నారు వీళ్ళు. పొట్టకి అసలు గ్యాప్ ఇవి ఇచ్చే ప్రసక్తే లేదు. వేడి సమోసే కాదు. అక్కడంతా సత్రాల్లోని ఆటల్లోని ఫ్రీ భోజనాలు తిని అదంతా కరువంతా తీర్చేసుకున్నట్టుంది. ఇప్పుడు ఎంత తింటే మనం అక్కడ తినేదంతా రేపు పొద్దునకి పొట్ట ఈజీగా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఇది ఎందుకు మొహం ఇలా పెడుతుంది? ఇదే తీసుకుని సమోసాలు వద్దంటే. అంటే
ఏదో కొత్తగా కారం టైం పాస్ ఉప్పు కారం తగులుతా ఉండాలి. మాట్లాడుతున్నారు, అందుకే ఏదో తింటూ నోరు బంద్ ఉంటుంది. వీళ్ళు ఏదో అంటున్నారు. ఇప్పుడు జస్ట్ మనం ఏం తినలేదు, జస్ట్ 2 చపాతీయే కదా అని పొద్దున్న నుంచి తినవన్నీ ఇప్పటి వరకు ఏం తిన్నాం అదేం లెక్క వేయట్లేదు. ఏం తిన్నాం పొద్దున్న నుంచి? నేనైతే ఏం తినలేదు, ఏమి తినలేదు. జస్ట్ ఇందాక ట్రైన్ లో ఒక సమోసా, జస్ట్ మార్నింగ్ ఏం తిన్నాము అందరం కలిసి? ఒక కప్ కాఫీ, గీ కారం ఇడ్లీ, మసాలా దోశ, తర్వాత ఎక్కడ వచ్చింది? ఇచ్చింది మార్నింగ్ సగం కాలేదు. సగం కాలేదు అది. ఓకే, సో రవ్వ దోశ, కాఫీ, టీలు అది అయిపోయాక కాళహస్తి వెళ్ళి కాళహస్తిలోని పులిహోర అండ్ అక్కడ ఇచ్చిన పొంగల్ మర్చిపోయావు. ఇచ్చిన ఫ్రీ పొంగల్, కొనుక్కున్న ఫ్రీ పొంగల్, కొనుక్కున్న పులిహోర, వడ అండ్ జిలేబీ. అదైపోయాక మళ్ళీ రిటర్న్ వచ్చేసాక లంచ్ గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర లంచ్. అది అయిపోయిన వెంటనే టీ కాఫీ మళ్ళీ టీ కాఫీ, మిల్క్ ముందు టీ కాఫీ, తర్వాత టీ కాఫీ, తర్వాత కానీ ఏ మాట కామాట 3 రోజుల నుంచి తాగిన టీ కాఫీ కంటే ఇవాళ తాగిన టీ కాఫీ చాలా బాగా మామిడికాయ ముక్క, ఆ తర్వాత సమోసా, ఆ తర్వాత 2 చపాతీ, పెరుగన్నం. అంతే కదా తిన్నది. అంతే. ముందు కొన్ని మేమేం తినలేదు అస్సలు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? చాలా లైట్ గా చాలా లైట్ గా తిన్నాం. ఏదో మధ్య మధ్యలో చిన్న చిన్న స్నాక్స్ అంతే. డైజెస్ట్ సిస్టమ్ ని మేల్కొల్పుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? లేకపోతే అది నిద్రపోవచ్చు. అందులో విషయం ఏంటంటే పక్కన వాళ్ళకి సైలెంట్ గా ఉండమన్నారు. ఆ సైలెంట్ గా ఉండాలంటే మా మణి చెప్పింది ఏదో నోరు ఆడిస్తా ఉంటే సైలెంట్ గా ఉంటామని. అది అలా అది మళ్ళీ కాసేపు నాకు ఆకలిస్తే మళ్ళీ ఇంకొక చపాతీ తినొచ్చు మేము. ఇంకా మాట మాత్రం అనద్దు. అరుణ పడుకోనిస్తే నిద్రపోతాం, లేదనుకో ఇంకా ఆప్షన్ లేదు. అది ఇంకేదో డెజర్ట్ అంట మళ్ళీ. డెజర్ట్ లేదని ఫీల్ అవుతుంది. లడ్డు, తిరుపతి లడ్డూలు ఉన్నాయి. డెజర్ట్ కొంచెం చిన్న ముక్క స్వీట్ జర్నీ ఎండ్ అయిపోతుంది. సికింద్రాబాద్ స్టేషన్ అయితే బాగా లేట్ అవుతుంది, ఇంకొక 50 minutes అలాగా లేట్. అందుకనే బేగంపేట స్టేషన్ దగ్గర దూకిడానికి రెడీగా ఉన్నాం. స్టేషన్ వచ్చినట్టుండు. బాయ్ 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 బాయ్.